ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పార్టీ బోత్ ఏ స్థాయికి దిగజారుతుందన్నటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను విశ్లేషిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఒకటి ఈ ఒంగోలు నగరంలో కమ్మవారిపాలెంలో వైఎస్ఆర్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తుంటే కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఉమ్మడిగా అడ్డుకొని ఏకంగా చెప్పులు రాళ్ల దాడి చేశారంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తుందో ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేసుకుంటున్నాను. ఇదేమన్నా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం కన్నా ఘోరంగా ఉంది. లేకపోతే ఒక పార్టీ నాయకుడు ఆ పార్టీ కార్యకలాపాలను ప్రజాస్వామ్యయుతంగా పనిచేయటానికి వెళ్తే అడ్డుకొని పార్టీ కార్యాలయం అది ఎవరైనా చేసుకోవచ్చు. నా పార్టీ కార్యాలయం నేను ఓపెన్ చేసుకుంటాను, నీ పార్టీ కార్యాలయం నువ్వు ప్రారంభించుకుంటావు. పార్టీ కార్యాలయాలు పార్లమెంటరీ డెమోక్రటిక్ ఇండియాలో ఎవరైనా సరే ఏ పార్టీ కార్యక్రమాలైనా వాళ్ళు యథేచ్ఛగా చేసుకోవచ్చు. ఎదుటివాడికి ఇబ్బంది లేకుండా దౌర్జన్యాలు లేకుండా చేసుకునేటప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు. అలాంటి తన పార్టీ తన కార్యకలాపాలను కూడా నిర్వహించుకోకుండా అడ్డుకోవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుంది, ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది? ఇది ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షించడం కాదా? ముఖ్యమంత్రి రోజుకి కొన్ని టన్నుల లోడ్లు మాట్లాడతాడబ్బా పార్లమెంటరీ డెమోక్రసీ కోసం, డెమోక్రసీలో వాల్యూస్ కోసం. అసలు ఈ భూమి మీద ఇంకెవడు ఉన్నాడా లేదా అన్నటువంటి అనుమానం కూడా వస్తుంది. అంత గొప్పగా మాట్లాడతాడు. ఒకవైపునేమో చెప్తాడు సంతలో పశువులు కొంటున్నారు పక్క రాష్ట్రంలో, ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు అని చెప్తుంటాడు. ఇక్కడేమో 23 మంది ఎమ్మెల్యేలను 4 ఎంపీలని కొంటాడు. గురువింద కింద తన ముడ్డి కింద మచ్చ తెలియనట్టు, తన కింద ఉన్నటువంటి మచ్చ తెలియనట్టు చంద్రబాబు నాయుడికి తను ఏం చేస్తున్నాడో, ఎంత అప్రజాస్వామికంగా ఉన్నాడో ఆయనకి తెలియకపోవడం దురదృష్టకరం. కానీ ప్రజలంతా గమనిస్తున్నారు. ఇవాళ దొంగ సర్వేల ద్వారా ఓట్లు తొలగింపులకు పాటుపడుతున్నాడు. మేము ఎప్పుడైనా సరే ఇంకా అతి దారుణంగా ఉండాలంటే మనం అప్పుడులో వినేవాళ్ళం ఇది రిగ్గింగ్లు చేస్తున్నారు అని చెప్పి. కానీ ఇవాళ ఏకంగా ఓట్లనే గల్లంతు చేసే పరిస్థితికి ప్రభుత్వం అధికారం అనే అండతో మొత్తం ఈనాడు ఓట్లన్నీ కూడా మొత్తం తొలగించేస్తున్నారు. సర్వే టీముల పేరు మీద వస్తుంటే పట్టుకొని పోలీసులకు అప్పగించినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీదను అత్యంత పాశవికంగా, అత్యంత దారుణంగా ఈనాడు ఆయన మీదను దాడి చేయటం, అరెస్ట్ చేయటం మనం చూస్తున్నాం. ఈ ప్రవర్తనను అమానుషమైనటువంటి పోలీసులు ప్రవర్తించడాన్ని రాష్ట్రం మొత్తం కూడా ఈనాడు గమనిస్తుంది. ఓట్ల తొలగింపు కోసం తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ సమాచారాన్ని, ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని తన స్వంత వ్యవహారాల కోసం దుర్వినియోగం చేస్తున్న విషయం ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్స్ వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ అంటే దేశంలో ఈరోజు ఎవరైనా ఆలోచిస్తారు ఇంత దారుణంగా ఒక ప్రత్యేక యాప్ ద్వారా రాష్ట్ర ఓటర్ల జాబితాను టీడీపీ తన సొంత అవసరాల కోసం, తన పార్టీని అడ్వాంటేజ్లో పెట్టుకోవటం కోసం దుర్వినియోగం చేస్తుంది. ఎన్నికల్లో గెలవలేమన్న భయంతో టీడీపీ చేస్తున్నటువంటి ఈ అరాచకం ఒక్క మాటతో చెప్పాలంటే
ఎన్నికల కమిషన్కి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చాం. ఈ ఎన్నికల కమిషన్ కూడా ఆ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలి. ఇట్ ఈజ్ ఏ క్రైమ్. ఒక ఎన్నికల సమాచారం ద్వారా వచ్చినటువంటి ఆ సమాచారాన్ని ఉపయోగించుకొని, యాప్ను ఉపయోగించుకొని ఇవాళ ఓట్లు తొలగిస్తుంటే ఎన్నికల కమిషన్, ఆ పార్టీ ఎన్నికల కమిషన్ని రద్దు చేయాలా? ఈజ్ ఏ క్రిమినల్ యాక్ట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా. అన్ని పార్టీల తాలూకా పరిస్థితుల్ని సమీక్షించి పరిరక్షించాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎన్నికల్లో గెలవలేమన్న భయంతో టీడీపీ చేస్తున్నటువంటి ఈ అరాచకం చూస్తుంటే ఆ పార్టీని ఎన్నికల కమిషన్, ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలా? ఈజ్ వైలేటింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆయన మొత్తం రాజ్యాంగ విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నాడు. ఈ రాజ్యాంగ విరుద్ధంగా బిహేవ్ చేసినటువంటి ఆయన్ని ఈ అరాచకం మొత్తం తీవ్రమైనటువంటి నేరస్తుడిగా గుర్తించి ఆయన్ను జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఈనాడు ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే మొత్తం ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్. ఇది ఎంతకంటే తీవ్రమైనటువంటి పరిస్థితి ఇంకేముంటుంది? ఇది పార్లమెంటరీ డెమోక్రసీని పూర్తిగా ఈ రాష్ట్రంలో పాతిపెడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది ఇందులో ఆయన కుమారుడు కూడా గొప్ప గణనీయమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. దొందు దూదే అని తండ్రితో కొడుకంత ఒకడికి మించినటువంటి వాడు ఒకడు గజ దొంగ అయితే మరొకడు పరమ దొంగ. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇదేం పని అండి? ఇది మీరు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు ఫోన్లన్నింటినీ కూడా మీరు ట్యాప్ చేస్తున్నారు. మీకేం పని అండి? వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మీకేం పని? ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి చట్టం ఉంది, చట్టాన్ని కూడా ఉల్లంఘించారు. ఇది దొంగతనంగా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వినాల్సిన అవసరం ఏముంది? నేను అందుకే మీరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఒక పెద్ద గజ దొంగ అంటున్నాను. నేను ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరు వినడమేంటండి? ఇవాళ ఒక అత్యంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అత్యాధునికమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ కొన్నారని ఇటీవల వార్తలు అనేకమైనటువంటి వచ్చాయి. ఆ వార్తలను ఏపీ ప్రభుత్వం ఖండించలేదే? ఖండించండి. మా దగ్గర అలాంటిది ఏం లేదని భారత టెలిగ్రాఫ్ యాక్ట్ చెప్పిన విధంగా కాకుండా చివరకు ప్రతిపక్ష నాయకుల్ని, ఎంపీలను, ఎమ్మెల్యేలను, నేతలను లక్ష్యంగా చేసుకొని వారు ఫోన్లను రహస్యంగా వింటున్నారు. రహస్యంగా విన్న సంవత్సరం నీకేమవుతుంది? వీళ్ళు ఏమంటారు? వీళ్ళ దొంగలుగాక ఏమనమంటారు? ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి మీరు ఈనాడు శ్రీకారం చుట్టారంటే మీకు ఎంత భయపడుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక్కటి నేను అడుగుతున్నాను, చెప్పండి. ఇంత దుర్మార్గం కంటే బెటర్ వి ఫిట్ అవుట్ ఫ్రమ్ ది పాలిటిక్స్. ఈ విధమైనటువంటి మనకు ఖచ్చితంగా ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజ్యాంగం, వ్యవస్థ, ఆ వ్యవస్థ మీద విశ్వాసం, ఆ వ్యవస్థ మీద నమ్మకం ఈనాడు ప్రభుత్వాలకు ఉండాలి. అలా కాకుండా ప్రభుత్వమే ప్రజల మీద విశ్వాసం లేదు, రాజ్యాంగం మీద విశ్వాసం లేదు, ఈనాడు నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ ఫోన్ యాప్స్ ద్వారా ఓటర్లను తొలగించడం, ఫోన్ ట్యాపింగ్లు చేయటం, ప్రతిపక్ష నాయకుల్ని కార్యకలాపాలను అడ్డుకోవటం, ఇదేం పనండి? ఇది కరెక్టేనా చెప్పండి? ఖచ్చితంగా సర్వేల పేరుతో ప్రజల మధ్యకి వెళ్ళినటువంటి వాళ్ళని అడ్డుకొని వాళ్ళని నిర్బంధించి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి వాళ్ళ పోలీసుల కస్టడీలో పంపించాల్సినటువంటి అవసరం ప్రజలు ఈనాడు టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. ఈ ఓటులను తీసేసే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. మన వాళ్ళు కూడా పత్రికా సమావేశాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జిల్లాల్లో, మండల స్థాయిల్లో కూడా ఈనాడు అలర్ట్గా ఉండి ప్రజలను చైతన్యపరిచి ఎవరైతే యాప్స్ తీసుకొని ఓట్లు తొలగించే టీమ్స్ వస్తున్నాయో ఆ టీమ్స్ను పట్టుకొని ఖచ్చితంగా నిర్బంధించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఈనాడు తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ అరాచకం కొనసాగి ఈనాడు మన ఓట్లని తొలగించే ప్రయత్నానికి సాక్షాత్తు ప్రభుత్వమే పూనుకుంది. కాబట్టి ఇలాంటి దొంగ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనుల్ని ప్రజలు
తిరగబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తర్వాత మాకు వైపు నుంచి మన లీగల్ టీమ్స్ కూడా పోరాడుతున్నాయి. వీటి మీద కోర్టుల్లో న్యాయస్థానాల్లో పోరాడుతున్నాం. న్యాయస్థానాల్లో పోరాడినా ఎక్కడ పోరాడినా ఆయన మొత్తం దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ముఖ్యమంత్రి తన పని తను చేసుకుని వెళ్తున్నాడే తప్ప నేను ఎందుకు ఇంతమంది చీకొడుతున్నారు, ఇంతమంది కాదంటున్నారు అన్నటువంటి ఆలోచన లేదు. ఏ విధంగానైనా సరే, దొడ్డిదారిలోనైనా సరే, ఓట్లు తొలగించైనా సరే, రిగ్గింగ్ చేసైనా సరే అధికారంలోనికి రావాలనే ఆ ప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నటువంటి ఇలాంటి ముఖ్యమంత్రిని ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఈ మధ్యకాలం మనందరం చూసాం, తన ఎమ్మెల్యేలను ఎంపీలను 600-700 కోట్ల రూపాయలు ఈనాడు మనకి రూపాయలతో కొనుగోలు చేసేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దీనికి చివరకు ఆ పోలవరం కాంట్రాక్టర్ ఉన్నాడుగా మహానుభావుడు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావును అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. అతను పెట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు చూసాం మనం. టీఆర్ఎస్ పార్టీ వారు ఒక ఫార్మా కంపెనీని బెదిరించారంటూ రాయపాటి సాంబశివరావు ఈ మధ్యన మాట్లాడుతున్నాడు. ఆ కంపెనీ ఎవరిదో, ఎవరు బెదిరించారో దయచేసి ఎందుకు మీరు చెప్పడం లేదు? చెప్పండి సార్. రాయపాటి సాంబశివరావు గారు, మీరు చాలా పెద్ద మనిషిగా బయటకు కనబడతారు, బెదిరిస్తున్నారని చెప్తున్నారు. చెప్పండి, వాళ్ళు ఎవరో చెప్పండి, ఏ ఫార్మా కంపెనీ చెప్పండి, ఆ ఫార్మా కంపెనీకి ఎవరు బెదిరిస్తున్నారో చెప్పండి. రాయపాటి సాంబశివరావు జీవిత చరిత్ర అందరికీ తెలిసిందే. ఈనాడు పోలవరం కాంట్రాక్ట్ విషయంలో చంద్రబాబుకి రాయపాటి సాంబశివరావుకి ఉన్న సంబంధం ఏంటో మనకు తెలీదా? ఆర్థిక విషయం తప్ప ఉన్న సంబంధాలు ఏమున్నాయది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బెదిరిస్తారండి? బెదిరిస్తారని అనుకుంటే బెదిరించిన ఎవరు డబ్బులు ఇస్తారు? ఒకవేళ అలాంటి పరిస్థితులే ఉంటే అధికారంలో ఉన్నవారు పార్టీ పారిశ్రామికవేత్తలకు బెదిరించి డబ్బులు తీసుకోగలరని అనుకుంటే నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండే పరిశ్రమను బెదిరించి ఈనాడు డబ్బులు తీసుకుంటారంటే 5 ఏళ్లలో మీరు ఎంతమంది పారిశ్రామికవేత్తలు బెదిరించారు, ఎన్ని వేల కోట్లు మీరు ఈనాడు వసూలు చేశారో చెప్పండి. రైట్, ఒకవేళ అలా బెదిరిస్తున్నారనుకుంటే మీ పక్క రాష్ట్రాల వారికి అటువంటి అంశాలను, పక్క రాష్ట్రాలకు సంబంధించిన అంశాల మీద మీరు ఆరోపణలు చేసినప్పుడు మీరు ఎందుకండి వాళ్ళ మీదను సిబిఐ విచారణకు ఆదేశించండి, సిబిఐ విచారణకు ఆదేశించండి. నిజానిజాలు మనకు తెలిస్తే సిబిఐ, ఇదే చంద్రబాబు సిబిఐ దర్యాప్తుని ఖచ్చితంగా కోరాలి. ఆ సిబిఐ దర్యాప్తు తేలితే కేవలం ఆరోపణలు చేసి బురద పోసి మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారే తప్ప నేను ఈవేళ అడుగుతున్నాను, మీకు చెప్పండి, మీరు ఎందుకు ఇంతవరకు ఆలోచిస్తున్నారు? మీరు ఏమాత్రం ఉన్నా సిబిఐ డిమాండ్ చేస్తున్నామని చెప్పి మీరు పరుగులు తీస్తారు కదా, మీరు ఈ దర్యాప్తు సంస్థకి వేయండి. వేస్తే తెలుస్తుంది నిజానిజాలు ఎంత మారుతో ఎవరికైనటువంటిది. అందుకే ఈ సందర్భంగా చాలా స్పష్టంగా మేము అడుగుతున్నాం, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా రండి, మీరు ప్రజల్లోకి రండి, ఎన్నికలు జరిపించండి, మీకు దమ్ముంటే రేపు వస్తున్నటువంటి ఎన్నికల్లో గెలవండి. అది మగతనం తప్ప ఇలాంటి దొంగదారుల్లో పార్టీ కార్యకలాపాలను అడ్డుకోవటం, పోలీసు బలగాలను ఉపయోగించడం, ఈనాడు మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిపై జరిగినటువంటి దారుణం రాష్ట్రం అంతా చూసి విస్తుపోయిందయ్యా. ఇవాళ వాళ్ళు తీసుకొని వెళ్ళి అప్పచెప్పి ఏవైతే యాప్స్ ఉపయోగించి ఈ దొంగ ఓట్లని మీరు సమాచారాన్ని అందిస్తున్నారో వాళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి ఇస్తే పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళ మీద చర్య లేదు, అప్పచెప్పినటువంటి ఆయన మీదను ఆయన భార్య మీదను కూడా మీరు కేసులు పెడుతున్నారు. ఇదేం పరిస్థితి అండి ఇది? అసలు ఈ రాష్ట్రంలో ఎవరు పాలిస్తున్నారు? ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వమా, లేకపోతే నియంతలు పాలిస్తున్నారా? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ ఫోన్ ట్యాపింగ్స్ ఏంటి, ఈ యాప్స్ ఏమిటి, ఈ దౌర్జన్యాలు ఏమిటి? ఆ చింతమనేని మీదను ఇంతవరకు యాక్షన్ తీసుకున్నారా? చెప్పండి. పోలీస్ ఇవాళ ఎస్సీ అట్రాసిటీ అని చెప్పేసి ఈనాడు మొత్తం చెప్తుంటే ఇంతవరకు
ఎందుకు మీరు కేసు బుక్ చేయలేదు? ఆయన ఒక ఎమ్మెల్యేనా, ఒక ప్రజాప్రతినిధా? ప్రజాప్రతినిధికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఎందుకు ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు? మీకు ఆయన పట్ల ఉన్నటువంటి మీ కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆయన చేస్తున్నటువంటి అరాచకాల మొత్తం లోకం అంతా కోడై కూస్తుంటే మీరు ఈవేళ అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసుకుని రావడం ఏంటి సార్? పార్టీ మీది వేరుగా ఉండొచ్చు, కానీ మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు అనేకమైనటువంటివి ఉన్నాయి. అవి కాదని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీరే దొంగలకి, దోపిడీదారులకి, అలాగే మీరు ఈనాడు మాఫియా లీడర్స్కు శాండ్ మాఫియాను, ల్యాండ్ మాఫియాను, వైన్స్ మాఫియాను, మరి అలాగే మైన్స్ మాఫియాను అందరినీ కూడా మీరు మొత్తం మీ కంట్రోల్లోకి తీసుకొని మీ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ అండదండలతో ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం నీది ఒక ప్రభుత్వమేనా? ఒక ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించే ప్రభుత్వం నీదా? మాఫియాలకి నాయకుడుగా, మాఫియా లీడర్గా ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ పడితే అక్కడ మీ దౌర్జన్యాలు చర్చించుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే ఇది ఆపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్కు మేము త్రూ ప్రెస్ వీఆర్ అపీలింగ్ ది ఎలక్షన్ కమిషన్. ఇక జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటి మీద కూడా మీరు చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడిని మీరు ఇమీడియట్గా ఈ చేస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్లు కానీ, లేదు అలాగే ఈ యాప్స్ ద్వారా వస్తున్నటువంటి వ్యవహారాల మీద కానీ, వీటన్నింటి మీద కూడా మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వారి మీద ఒక ఈజ్ ఏ క్రిమినల్ చీఫ్ మినిస్టర్ ఇన్ని క్రైమ్స్ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చాం మేము. ఈ రిపోర్టులు కావాలంటే మీరు అబ్జర్వ్ చేయించండి, పరిశీలించమనండి. దాని మీద ఈసీ ఒక టీమును పంపించమనండి. ఈసీ ఒక టీమును పంపించి దాని మీద చర్యలు తీసుకోమనండి. మరి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్కి కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కానీ ఈనాడు ఈ రిపోర్ట్ వెళ్ళే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? కాబట్టి వీటన్నింటి మీద కూడా ఈ సంఘటనలకి ఆధారాలుగా ఉన్నటువంటి వ్యక్తులపైనను, అలాగే అధికార యంత్రాంగం వ్యవస్థలపైనను, వీటికి సపోర్ట్ ఇచ్చే మద్దతు ఇస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని, వీటి మీద ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేనప్పుడు ఖచ్చితంగా ఇది ప్రజా ఉద్యమానికి దారితీస్తుంది. ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద కానీ, లేదు అలాగే నిన్న చెవిరెడ్డి గారి మీద కానీ, లేదు మిగిలినటువంటి వాళ్ళపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమానికి పూనుకుంటుంది. ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారన్నటువంటి విషయాన్ని గమనించాలని కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఎవరు? చంద్రబాబు నాయుడు మేకతోలు కప్పుకున్న పులయ్యా. ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడతాడేంటి? ఇక్కడ రౌడీలు ఉన్నారని చెప్పి తీమనం. ఈ 5 ఏళ్ళు క్రానలాజికల్గా ఏ సంఘటనలు ఎవరెవరు చేశారో తీమనం. చింతమనేది రౌడీగాడా? ఆయన శాసనసభ్యుడా? ఎవరు చెప్పారండి? శాసనసభ్యులు అన్న వాళ్ళకి కళంకం. ఆయన ప్రజాస్వామ్య చరిత్రకి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి కళంకం. అతను సిగ్గుతో తలవంతుకుంటున్నారు. ఈవేళ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో ఈనాడు తలదించుకుంటున్నారు. సిగ్గుపడుతున్నాం మేము. ఎవరు రౌడీలు ఉన్నారు చెప్పమనండి వచ్చి. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి క్రానలాజికల్గా జరిగినటువంటి ఈ క్రిమినల్ కేసెస్ని అనాలిసిస్ చేయమనండి. ఎవరు రౌడీలో, ఎవరు గుండాలో, ఎవరు మాఫియాలో? ఇవాళ శాండ్ మాఫియాస్ ఎవరు చేస్తున్నారు? శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు చర్చకి రమ్మనమనండి చంద్రబాబు నాయుడిని. వాళ్ళందరూ వద్దు, చంద్రబాబు నాయుడిని రమ్మనమనండి. మేము మాట్లాడతాం. కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? వనజాక్షుడి ఒక అధికారిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది ఎవరు? మీ ఎమ్మెల్యే గాడా? ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని సుబ్రహ్మణ్యంని రోడ్డు మీద నిలదీసి అడిగినటువంటి రౌడీజం చేసేటువంటి వాళ్ళు ఎవరో? మీ ఎంపీ కాడా? మీ ఎమ్మెల్యే కాడా? మీ మినిస్టర్ కాదా?
చెప్పండి, ఎవరు గూండాలు? గూండాయిజం చేసి అట్నుంచి తిరిగి దబాయిస్తే ఒక అబద్ధం నిజమైపోతుంది అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? రా కమాన్ చెప్పు, మాలో గూండాలు ఎవరున్నారో చెప్పు. మీ గూండాలు ఎవరన్నటువంటిది ఈ 5 ఏళ్ళుగా జరిగినటువంటి ప్రతి సంఘటనని మేము రుజువులతో మేము ప్రూవ్ చేస్తాం. రమ్మనమనండి చంద్రబాబు నాయుడిని, రమ్మనమనండి. ఎవరెవరు ఎన్నెన్ని చేస్తున్నారో, ఎన్నెన్ని అక్రమాలు, ఎన్నెన్ని అరాజకాలు చేస్తున్నారో తీమనండి. శ్రీకాకుళం జిల్లాలో శాండ్ మాఫియాస్ కానీ, లేదు నిన్న అక్కడ కోటబొమ్మల్లో జరిగినటువంటి మా పార్టీ కార్యాలయంపై దాడి చేసినటువంటి నీ మంత్రి నేర చరిత్ర కానీ, హే కమాన్ రా, మీ అచ్చెన్నాయుడు క్రిమినల్ చరిత్ర చూపిస్తాం. రౌడీ కాదు, మీరు మర్డరర్స్, హంతకులు మీ దగ్గర ఉన్నారు. చట్టసభలోకి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మంత్రి పదవుల్లో ఎప్పుడు కూర్చుని పెట్టావో అప్పుడే నీవేమిటో, నీ ప్రభుత్వ స్థాయి ఏమిటో ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అమ్మనమనండి. మీ మంత్రులు ఇవాళ అక్కడ గుంటూరులో జరుగుతున్నటువంటి ఆ కార్యకలాపాలన్నీ స్పీకర్ తనయుడు పత్రికల్లో పుంకాను పుంకాలుగా వస్తున్నా ఎవరైనా పట్టించుకుంటున్నారా? విడిచిపెట్టారు మీరు ఫ్రీగా. ఎందుకు విడిచిపెట్టారంటే మీకు అర్థమైపోతుంది. నువ్వు గట్టిగా డీల్ చేయలేవు. ఎందుకు చేయలేవంటే అనేకమైనటువంటి కేసుల్లో నీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వు వాళ్ళని ఏమి చేయలేకపోతున్నావు. నీ ఎమ్మెల్యేలు కానీ నీ ఎంపీలు కానీ వాళ్ళు చేసే నేర చరిత్రను ఖండించగలిగే పరిస్థితి నీ దగ్గర లేదు బాబు. లేకపోతే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి నువ్వు మిగిలినటువంటి మీ వాళ్ళు అడగలేకపోతున్నావు. నీకు ఆ మొరాలిటీ దెబ్బతినేసింది. నీకు ఆ మోరల్ బ్యాక్ బోన్ లేదు. ఎలా మీరు చెప్తారు? వైఎస్ఆర్ రౌడీ గొండాలైతే చూపి. ఇవన్నీ నువ్వు మొత్తం ఏంటంటే పెద్ద కాములకి లీడర్గా నాకు అనుమానం వేస్తుందయ్యా. నువ్వు గెలిచినావనగానే ఈ రాష్ట్రంలో దొంగలు, దోపిడీదారులు, దగ్గులు, పెండారీలు మాదిరిగా నీ శాసనసభ్యులు, నీ పార్లమెంట్ సభ్యులు మా ముఖ్యమంత్రి, మా రౌడీలు ముఖ్యమంత్రి అయినాడు, మేమేం కాగేది ఎందుకో, ఈ 5 ఏళ్ళు ఇదో గొప్ప స్వర్ణయుగం మాకని చెప్పి దోపిడీలు చేసుకుంటున్నారయ్యా. అలీబాబా 40 దొంగల మాదిరిగా మొత్తం ఈనాడు ముఠా నాయకుడిగా పెట్టిగిపోతున్నారు, చెలరేగిపోతున్నారు. ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నావా? మీరు ఆడింది ఆట, పాడింది పాట ఆ రోజులు పోయినాయి బాబు. రేపు ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు. ఏమనుకుంటున్నారో ఏమో. దిస్ ఈజ్ పార్లమెంటరీ డెమోక్రసీ. మా ఇష్టం వచ్చేట్టుగా మేము చేస్తామంటే కుదరదు బాబు, కుదరదు. మీకు రుజువులతో ప్రూవ్ చేస్తాం మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ. నువ్వు అట్నుంచి తిరిగి మేము గోండాలంటావా? హంతకులని, దోపిడీదారుల్ని, దగ్గుల్ని, పెండారీలను, నీ వెనకవతల గజ దొంగల టీముని పెట్టుకొని నువ్వు మాకంటావా? లేకపోతే ఇదేమిటిది? ఇది నువ్వు చేసిందేమిటి? యాప్ల ద్వారా ఓట్లు తొలగించడం అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు వ్యవహరిస్తున్నావు. యు ఆర్ వైలేటింగ్ ది కాన్స్టిట్యూషన్ లాస్. దట్స్ వై వాట్ ఐఎమ్ డిమాండింగ్ దట్ యు ఆర్ ఏ క్రిమినల్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ విధంగా వ్యవహరిస్తుంటే ఏమనాలి? ఇది క్రిమినల్ గవర్నమెంట్ కాదా? కాబట్టి దయచేసి దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందించాలని, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ అండ్ దే హ్యావ్ టు రెస్పాన్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఆయన ఖచ్చితంగా ఎన్నికల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దీని మీద సీరియస్గా లేకపోతే ఇవన్నీ ఏంటివి? ఎక్కడ పడితే అక్కడ సర్వేల పేరుతో వచ్చి ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తుంటే పోలీసులకు రిపోర్ట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వగానే భయం పెట్టగానే ఫోన్ల మీద ఫోన్లు ఆ సిఐలకి, ఎస్ఐలకి, డిఎస్పీలకి, జిల్లా ఎస్పీలకు విడిచిపెట్టేయండి. అన్నిటికంటే ముఖ్యం యాప్ను మాత్రం ఇచ్చేయండి, యాప్ను మాత్రం తీసుకోకండి అంటే అందులో బండారం అంతా ఉంది.
పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. మేము పట్టుకున్నాం కదా ఆంధ్ర వలసలో, అందులో ఉంది ఓటర్ ఐడి కార్డు నెంబరు, అవన్నీ అడి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా, ఏ బూత్ నెంబరు, ఏ డోర్ నెంబరు, ఐడి కార్డు నెంబరు, ఇది ఆధార్ కార్డు నెంబరు. ఇవేందుకయ్యా నీకు సర్వే జరుపుకున్నాడికి? ఏమైనా సీరియాలిటీ ప్రకారం ఇక్కడ తెలుగుదేశం బాగుందా, వైఎస్ఆర్ బాగుందా, లేదు జనసేన బాగుందా, మీరేంటి ఎలా స్పందిస్తారని దాని మీద సర్వే తీసుకుంటారు, ర్యాండమ్ సర్వే. ఇవన్నీ దేనికండి మీకు? వాట్ నెసెసిటీ విత్ ఆల్ దీస్ పర్టికులర్స్? కాబట్టి దయచేసి దీని మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఉండాలని మేము వీటన్నిటి మీద కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. అవసరం అనుకుంటే సీరియస్ డెలిగేషన్ కూడా వెళ్ళిస్తాం. దీని మీదను ప్రజా ఉద్యమానికి కూడా మేము సిద్ధపడతాం. మళ్ళీ ఈసారి కానీ యాప్లు పట్టుకొని సర్వే టీమ్స్ పేరుతో వస్తే బడితి పూజ తప్పదు వాళ్ళకి. వాళ్ళు ఏమైనా రాజ్యాంగబద్ధమైన వాళ్ళ? అసలు నిన్ను ఎవడో నీకెవరు పంపించారంటే ఒక్కడ మాట్లాడు. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి దీన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని చర్య తీసుకోవాలి, ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు.